అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక నిదర్శనం. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తను తన పరాయి వ్యామోహం కోసం ఒక భార్య అతి దారుణానికి పాల్పడింది. హత్య అనంతరం ఆమె ప్రవర్తించిన తీరు పోలీసుల్ని సైతం షాక్ చేస్తూ ఉంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల్ చిలువురు గ్రామం వ్యాపారం చేసుకునే శివ నాగరాజు, అదేవిధంగా లక్ష్మీ మాధురి, వీళ్ళిద్దరికీ కొంతకాలం క్రితం పెళ్ళయింది. బాగానే ఉన్నారు, అంతా సజావుగా సాగుతూ ఉంది. వాళ్ళ భర్త శివ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు, సంతోషంగా జీవిస్తున్న వాళ్ళ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు. అతని పేరు గోపి. సో భార్య గోపితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకునింది. సో కొంతకాలం సజావుగా సాగుతూ ఉన్నింది వాళ్ళిద్దరి మధ్య. తన భార్య మోజుకు అడ్డొస్తూ ఉన్నాడని చెప్పి భర్తని చంపాలనేసి ఒక కిల్లర్ ప్లాన్ ఐడియా వేసింది. సో భర్తని అత్యంత దారుణంగా చంపేసింది. వ్యాపారం చూసుకొని రాత్రి ఇంటికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో రాత్రి 8 అయింది. తినే సమయం వచ్చేసింది. బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి భర్తకు గోరుముద్దలు పెట్టింది. సరే, భర్త ఏమనుకున్నాడు, ప్రేమగా పెడతా ఉంది భార్య అనేసి సంతోషంగా తిన్నాడు. 20 నిద్ర మాత్రలు కలిపింది, భర్తకి తెలియదు. సంతోషంగా తిన్నాడు. కొద్దిసేపటి తర్వాత టీవీలో ఈటీవీ న్యూస్ చూశాడు. అంతా బానే ఉంది. కాసేపు తర్వాత నిద్రలోకి జారుకున్నాడు చిన్నగా. సో భార్య మేలుకొనే ఉంది. సో నిద్రలోకి జారుకున్నాడు శివ. కొంతసేపటి తర్వాత గోపి ఎంట్రీ ఇచ్చాడు ఇంటికి. సో వీళ్ళిద్దరూ కాసేపు కబుర్లు ఆడుకున్నారు, కాసేపు అక్కడ ఇంట్లో కూర్చొని సరసాలు ఆడారు. అంతా బాగానే ఉంది. భర్త మన ఇద్దరి మధ్య అడ్డొస్తా ఉన్నాడు, భర్త ఉండకపోతే మన ఇద్దరు సంతోషంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో పడుకున్న ప్లేస్లో పిల్లో పక్కన దిండునింది. దిండెత్తి ఆయన ముఖం మీద పెట్టి ఊపిరాడకుండా చంపేశారు. ఊపిరాడకుండా నిద్రలో ఉన్న వ్యక్తిని, శివాని, దారుణంగా చంపేశారు. చేసిన తర్వాత దరిద్రం చేసిన తర్వాత శవం పక్కనే కూర్చొని వాళ్ళిద్దరు, గోపి, లక్ష్మీ మాధురి ఇద్దరు పక్కనే కూర్చొని ఇంటర్నెట్లో దరిద్రపు వీడియోలు చూస్తా, శవం పక్కన కూర్చొని దరిద్రపు వీడియోలు చూస్తా ఎంజాయ్ చేశారు రాత్రంతా. సమాజం ఎటువైపు వెళ్తా ఉందో కూడా తెలియని సిచ్యువేషన్. వాళ్ళిద్దరూ శవం పక్కన కూర్చొని ఆ వీడియోలు చూస్తా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు సైకోలా, మనుషులా, వాళ్ళు ఏమనాలి? ఇది పోలీసులకి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది లక్ష్మీ మాధురి అనే వ్యక్తి. సో చంపేశాము, సో ఇంకా మేమేం చేయాలో తెలియలేదు, ఇంక ఎంజాయ్ చేసాం మేమిద్దరూ, సో పక్కన కూర్చొని పోర్న్ వీడియోలు చూసాం మేము అని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉంది. సో ఆవిడ మెంటాలిటీ చూడండి ఎంత సైకోయిజంగా ఉందో ఆవిడది. సో ఓకే, బాగానే ఉంది, రాత్రంతా ఎంజాయ్ చేశారు. పొద్దున గోపి అనే వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సో కాసేపటి తర్వాత ఏడుపు మొదలుపెట్టింది, డ్రామా. సో నా భర్త చనిపోయాడు అని చెప్పి అని చెప్పి గుండెలు బాదుకునేసింది. సో ఊరంతా వచ్చేసారు, మొత్తం నమ్మినారు. సర్లే, అంతా బాగానే ఉంది, భర్త చనిపోయాడు, గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి అందరికీ నమ్మించింది. సో బాగానే ఉంది. సో శివ వాళ్ళ తండ్రి, ఆయనకి అనుమానం వచ్చింది, నా బిడ్డ చనిపోయే స్టేజ్ కాదు, నా బిడ్డకు వయసు ఉంది, నా బిడ్డకి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు, అనారోగ్యం లేదు, సో ఎలా చనిపోతాడు గుండెపోటుతో అని చెప్పి చిన్న అనుమానం వచ్చి పోలీస్ కేసు పెట్టాడు. పోలీసులు గమ్మున ఉంటారా? పోలీస్ కేసు పెడితే పోలీసులు తీగ లాగితే మొత్తం డొంకంతా బయట వచ్చింది. చూడండి ఒక్కసారితో, ఈమె మహిళ, సో భర్త, సో మొత్తం తీగ లాగితే ఎందుకు చనిపోయాడు, ఏ కోణంలో చనిపోయాడు, ఎలా చంపారు, ఇవన్నీ కూడా విచారిస్తే మొత్తం బయట వచ్చిన విషయాలు ఇవన్నీ కూడా. భర్తకు బిర్యానీలో 20 నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి చంపేసి రాత్రంతా వీడియోలు చూస్తా ఎంజాయ్ చేసి, దరిద్రం ఎంత! అసలు దీని గురించి మాట్లాడాలంటేనే గలీజ్గా ఉంది నాకు. సో గుండెపోటని నమ్మించింది ప్రజల్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ నమ్మించి అంతా ఒక డ్రామా క్రియేట్ చేసింది అక్కడ ఏడుస్తూ కూడా. పోలీసులు ఇంకా తీగలాగితే మొత్తం బయట వచ్చింది. సో అరెస్ట్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉంది. సో విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. సో రోజుకొక వీడియో అవేర్నెస్ తెద్దాము, ఇలాంటివి వద్దు, ఇలాంటి పిల్లలు ఉంటారు, సో లైఫ్లు స్పాయిల్ అయిపోతాయని చెప్పి ఎంత దాకా చేస్తూ ఉన్నా కూడా చలనం కూడా లేకుండా పోతూ ఉంది. మీకే చెప్తా ఉన్నాను, చలనం కూడా లేకుండా పోతూ ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు, ఎన్ని ఘటనలు. మొన్నటికి మొన్న కేరళలో ఘటన, బస్సులో ఒక 10 సెకండ్ల సెల్ఫీ వీడియో నిండు ప్రాణాలని బలి తీసుకుంది. ఇట్లా పట్టుకొని ఆ అమ్మాయి వచ్చి టచ్ చేసుకుంటా ఆ వ్యూస్ కోసం, వైరల్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అది ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చి, సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆయన ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు ఆయన చూసి మనస్తాపానికి గురై రాత్రంతా
ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పరువు పోయిందిరా, నా పరువు పోయింది అని చెప్పి అసలు మైండ్ సెట్లో తీసుకొని చనిపోవాలి నేను, ఇదే నాకు లాస్ట్ స్టేజ్ అని చెప్పి ఊరేసుకొని చనిపోయారు. చూడండి అసలు ఒక్కొక్కటి మైండ్ సెట్ ఎలా రన్ అవుతా ఉందో చూడండి. 1 కాదు 2 కాదు, రోజుకొక ఘటన ఇలాగే కొనసాగుతూనే ఉంది. అక్రమ సంబంధాలే ప్రాణాలు తీసుకుంటా ఉంది. ఈ ఘటన మరీ దారుణంగా ఉంది. చనిపోయిన భర్త పక్కన కూర్చొని ఏడవాల్సిన భార్య పోర్న్ వీడియోలు చూసుకుంటా వేరే గోపి అనే వ్యక్తితో దారుణంగా ఎంజాయ్ చేసి పొద్దున్న లేస్తే గోపి అనే వ్యక్తిని బయట పంపించేసి ఆవిడ డ్రామా మొదలుపెట్టిందంటే ఎంత సైకోపాతో ఒక్కసారి ఆలోచించండి. నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదు. కొంతమంది మహిళలు మాత్రమే ప్రియుడి మోజులో పడి కుటుంబాలు నాశనం అయిపోతా ఉంది. తీరా చూస్తే ఏమన్నా సాధించారా అంటే ఏమీ ఉండదు. జైల్లో కూర్చొని ఊచలు లెక్క పెడతా ఉంటారు అంతే, ఇంకేం ఉండదు అక్కడ. అదేదో భర్తతోనే జీవితాంతం సంతోషంగా ఉండి చివరి దాకా ఉండి చనిపోతే ఎంత విలువ, ఎంత పేరు. దీనివల్ల ఏమన్నా వస్తుందా? ఒక 2 నిమిషాలు అంతే, నథింగ్. దానివల్ల ఏం లేదు. కుటుంబాలు నాశనం అయిపోతాయి, పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా లేకుండా పోతుంది. వాళ్ళు బయట వెళ్తే వాళ్ళ మీ పేర్లు చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి నోట్లో మాట రాదు. ఈ ఒక్క చిన్న తప్పు వల్ల కుటుంబాలే కాదు, ఆ సమాజం కూడా ఒక ముద్ర వేస్తుంది మీ మీద. సో దయచేసి ఇట్లా పనులు మానుకోండి. సో భర్తలతో కలిసి ఉండి సంతోషంగా జీవించండి. సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది మాత్రం.